సండే తెలిసిన వాళ్ళది గృహప్రవేశం ఉండడం కారణంగా ఆ రోజు చికెన్ తెచ్చుకోలేదు. సో అందుకోసమే ఇవాళ నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది అమ్ము అంటే వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చాడు. తినబుద్ధి అవుతుంది అంటే 1/2 kg 3/4 kg తేవాలి. కానీ మా అమ్మ 1.5 kg తీసుకొని వచ్చి చికెన్ లోనికి ఏ ఐటమ్ వస్తుందో ఆ ఐటమ్ చేసుకొని తిను అన్నాడు. నా మగానికి వచ్చేది 2 అది ఒక చికెన్ పకోడీ, 2 వచ్చేసి చికెన్ కర్రీ. అందుకోసమే చికెన్ కు మసాలా అంతా పట్టించి దానికి కాంబినేషన్ గా రాగి సంగటి విత్ చికెన్ కర్రీ 2 పొయ్యి మీద పెట్టేసి అవి ఉడికే లోపల వెళ్ళి వాటర్ తెచ్చేసుకున్నాను. ఇక్కడ 1 kg చికెన్ కర్రీకి వేసుకున్నాను. 1/2 kg పకోడీకి కలిపేసుకొని పకోడీ కూడా వేసేసుకున్నాను. ఫస్ట్ టైం పకోడీలో గుండెకాయ పకోడీగా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ చికెన్ పకోడీ కూడా. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ విత్ రాగి సంగటి ఇష్టమో కామెంట్ చేయండి. చికెన్ పకోడీ అయిపోయేసరికి చికెన్ కర్రీ సంగటి కూడా అయిపోయింది. సంగటిని కిందికి దింపుకొని మెత్తగా గెలికేసుకున్నాను. తర్వాత ప్లేట్ తీసుకొని రాగి సంగటి, చికెన్ కర్రీ అండ్ చికెన్ పకోడీ వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ వేరే లెవెల్. సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్.